brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీ లిక్కర్ కేసులో నలుగురికి సిట్ కస్టడీ, కోర్టు అనుమతితో విచారిస్తున్న పోలీసులు. కుంభకోణంలో పాత్రపై ప్రశ్నల వర్షం. ఫసియుద్దీన్ అరాచకాలు పెరిగిపోయాయి. సర్దార్ ఆత్మహత్యకి ప్రభుత్వానిదే బాధ్యత. కాంగ్రెస్ పై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం. బీఆర్ఎస్ లో సీఎం అభ్యర్థి కేసీఆర్ ఒక్కరే. కవిత చిట్ చాట్ పై పార్టీలో చర్చే లేదు. బీజేపీలో విలీనం ప్రసక్తే లేదన్న జగదీష్ రెడ్డి. విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రికి వంశీ. కోర్టు ఆదేశాలతో తరలించిన జైలు అధికారులు. సీల్డ్ కవర్ లో రిపోర్ట్ ఇవ్వనున్న సూపరింటెండెంట్. టీ కాంగ్రెస్ కమిటీలకి ఏఐసీసీ ఆమోదం. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి. రెండో రోజు తెలంగాణ మంత్రుల జిల్లాల పర్యటన. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సన్నద్ధతపై సమీక్షలు. ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసంపై దిశానిర్దేశం. విజయ్ సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. నగరం రామనారాయణంలో యోగాంధ్ర. ధనస్సు ఆకారంలో యోగాసనాలు. హాజరైన మంత్రి కొండపల్లి, కలెక్టర్ అంబేద్కర్. మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలకి రంగం సిద్ధం. హైటెక్స్ వేదికగా కిరీటం కోసం పోరు. రేపు సాయంత్రం సెమీస్, ఫైనల్స్. పంజాబ్ ముక్తసర్లో భారీ పేలుడు. బాడా సంచా పేలి 5గురు మృతి, 24 మందికి గాయం. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు. శ్రీశైలం మల్లన్న ఆలయం దగ్గర మద్యం విక్రయాలు. ఆర్టీసీ బస్సులో సాగుతున్న రవాణా. చోద్యం చూస్తున్న అధికారులు, పోలీసులు. రాహుల్ గాంధీ ఓ విఫల నేత. మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు. నడవలేని వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలంటూ రఘునందన్ విమర్శలు. పోలవరం ముంపుపై ఐఐటీ హైదరాబాద్ అధ్యయనం. తెలంగాణ మీద ప్రభావంపై నివేదిక ఇవ్వనున్న కమిటీ. భద్రాచలం పరిసర జలహద్దుల్లో పర్యటన. జమ్మూ కశ్మీర్లో స్లీపర్ సెల్స్ పై నిఘా. భద్రతా బలగాల విస్తృత సోదాలు. 2 అరెస్ట్, సిమ్, మెమరీ కార్డులు సీజ్. కాళేశ్వరంలో దొంగల చేతివాటం. టెంట్లో ఉన్న ఏసీలు, కూలర్ల చోరీ. నిందితుల కోసం పోలీసుల గాలింపు. ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు. బంగ్లాదేశ్ వైపు వెళ్లిన వాయుగుండం. విశాఖ వాతావరణ విభాగం హెచ్చరిక. మహారాష్ట్రాన్ని కుదిపేసిన భారీ వర్షాలు. 18 మందితో పాటు 41 జంతువుల మృతి. అధికారిక లెక్కలు చెప్పిన ప్రభుత్వం. అమర్నాథ్ యాత్రకి భారీ భద్రత. 42,000 మంది జవాన్లతో సెక్యూరిటీ. జూలై 3న యాత్ర ప్రారంభం. విశాఖలో గిన్నీస్ లక్ష్యంగా యోగా దినోత్సవం. 2.5 లక్షల మంది పాల్గొనేలా ప్రణాళిక. వేడుకలకి హాజరు కానున్న ప్రధాని మోదీ. బంజారాహిల్స్ లో యువతికి వేధింపులు. వీడియోలతో బెదిరించి ఇప్పటికే 20 లక్షల వసూలు. న్యాయం కోసం పోలీస్ చెంతకి బాధితురాలు. అనకాపల్లి జిల్లా కేడీపేటలో సామూహిక వివాహాలు. చినజియార్ స్వామి పర్యవేక్షణలో ఆదివాసీలకు పెళ్లి. వైదిక సాంప్రదాయంలో ఒకటైన 108 జంటలు.